ఇమ్మడి రవి అరెస్ట్, సజ్జనార్ అభినందనలు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. హ్యాకర్లు డిజిటల్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేసి ఒరిజినల్ సినిమా కాపీను తమ వెబ్సైట్లలో రిలీజ్ చేయడం ద్వారా హై లెవెల్ హెచ్డీ సినిమా పైరసీకి పాల్పడుతున్నారని, దీనివల్ల సినీ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లుతుందని సివి ఆనంద్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి రవిని అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రేయింబవళ్లు కష్టపడ్డారని, రవిని తప్ప మిగతా పైరసీకి సంబంధించిన వారందరినీ పట్టుకున్నామని తెలిపారు. దమ్ముంటే తనను పట్టుకోవాలని ఛాలెంజ్ చేసిన రవిని అరెస్ట్ చేసిన పోలీస్ బృందానికి సివి ఆనంద్, సిపి సజ్జనార్ అభినందనలు తెలిపారు. మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త, 19న చీరల పంపిణీ. రేవంత్ సర్కార్ ఇందిరమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు 2 చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో చీరలు పంపిణీ జరగనుంది. శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులను అక్కడి ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. కేరళ రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీ స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్ నెంబర్ 04735203232ను సంప్రదించాలని పేర్కొంది. నవంబర్ 19న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు. రైతులు ఎదురు చూస్తున్న 2000 రూపాయల సాయాన్ని నవంబర్ 19న విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ విడతతో కోట్లాది మంది రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా లబ్ధి చేరనుంది. ఇప్పటి వరకు 20 విడతల్లో 11 కోట్లకు పైగా కుటుంబాలకు 3.70 లక్షల కోట్లు జమయ్యాయి.